కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 11 నెలలు అవుతుండటంతో ఎమ్మెల్యేల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. డెవలప్మెంట్తో పాటు అదే స్థాయిలో కొన్ని చోట్ల అవినీతి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో జరిగిన అభివృద్ధి ఎంత, రానున్న 4 ఏళ్లలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయా ఎమ్మెల్యేలు ఏ విధమైన దృష్టి పెడతారనేది విషయాలపై బీఆర్కే న్యూస్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా చిత్తూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడుతో మా ప్రతినిధి గోపి ఫేస్ టు ఫేస్. తర్వాత దాదాపు ఇప్పటికే సంవత్సరం వస్తుంది కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అయితే ఇప్పటికే అంటే ప్రజాప్రతినిధులకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది, అదేవిధంగానే నియోజకవర్గాల్లో వాళ్ళు ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏ విధంగా నెరవేరుస్తున్నారు, అదేవిధంగానే ప్రజల సమస్యలు ఏ విధంగా తీరుతున్నాయి దానిపైన బీఆర్కే న్యూస్ ఇప్పటికే కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలని స్థానిక ఎమ్మెల్యేలని అడుగుతుంది. అదే స్థాయిలోనే ప్రజల సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే ఇవాళ చిత్తూరుకి రావడం జరిగింది. చిత్తూరులో గురజాల జగన్మోహన్ నాయుడు గారు అత్యంత భారీ మెజార్టీతో స్థానిక ప్రజలు ఆయనకి ఓట్లు వేసి గెలిపించారు. ఎప్పుడు లేని విధంగా కూడా తెలుగుదేశం పార్టీకి ఇక్కడ ప్రజలు ఆదరణ చూపించారు. మరి సమస్యలు ఎన్నో ఆయన వాగ్దానాలు నిర్వహించారు. మరి వాటన్నిటి మీద ఎట్లా అంటే తీర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు, మరి సమస్యలు ఇంకా కూడా ఏమైనా ఉన్నాయా, మరి ఏంటంటే దానిపైన ఆయనతోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, మనము ఎలక్షన్ సందర్భంలో కూడా మనము కలిసాం, మాట్లాడాం. ఇక్కడ మీరు పుట్టి పెరిగి ఇక్కడ బయట ప్రాంతానికి వెళ్ళి మనం ఎన్నో రకాలు మీరు పై స్థాయికి వచ్చినప్పటికి కూడా ఇక్కడ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో మీరు ఈ రాజకీయాల్లోకి వచ్చారు. ఏం చేస్తున్నారు, ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రస్తుతానికి చిత్తూరులో? గత ఎన్నికల సందర్భంగా మీరు ఎన్నో రకాల వాగ్దానాలు చేశారు. మీ మీద అభిమానంతో ప్రజలందరూ కూడా ఓట్లు వేసి వాళ్ళు గెలిపించారు. మీకు బ్రహ్మరథం పట్టారు. ఎప్పుడూ లేనటువంటి అంటే తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు ఎన్నో రకాల ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మీ మీద పర్సనల్గా ఒపీనియన్తో కూడా ఓట్లు వేసి గెలిపించిన పరిస్థితి ఎట్లా ఉంది ఇక్కడ పరిస్థితి? అందరికీ నమస్కారం. బీఆర్కే ప్రేక్షకులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఏదైతే మీరు అడిగిన గడిచిన ఈ సంవత్సరం అంటే దాదాపు 10-11 నెలలు అయ్యింది. ఈ 10-11 నెలల్లో మా ప్రభుత్వం వచ్చి ఏదైతే హామీ ఇచ్చామో 3,000 ఇస్తున్న పెన్షన్ 4,000 అన్నాం, ప్లస్ 3 నెలలు కలిపి 7,000 రూపాయలు మొదటి నెల ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి నెల కూడా ఆదివారం వచ్చినా కూడా శనివారమే ముందు రోజే మనము పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సిలిండర్లు మహిళలకు ఇస్తామన్న చెప్పిన ప్రకారమే సిలిండర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా అనేక సంక్షేమాలు ఏవైతే మేము సూపర్ 6లో చెప్పిన హామీల్లో ఇక 2 హామీలు కూడా ఈ నెల మే నెలలో లేదంటే జూలై మొదటి వారంలో ఈ మిగిలిన హామీలు కూడా ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సన్నాహాలు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా చిత్తూరు నియోజకవర్గానికి నేను ఇచ్చిన హామీల్లో భాగంగా అడవిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరు ప్రజలకి త్రాగునీరు అన్నాం. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయ్యింది. పాకాల నుండి పూతలపట్టు దాకా వచ్చింది. ఇప్పుడు పైప్ లైన్ వేస్తున్నారు. ఇంకొక 2-3 నెలల్లో మ్యాక్సిమం చిత్తూరు నియోజకవర్గానికి ఆ పైప్ లైను ఆ కన్స్ట్రక్షన్ పూర్తయితే రానున్న 6 నుండి 9 నెలల్లో అడవిపల్లి రిజర్వాయర్ నీళ్ళు చిత్తూరుకు వచ్చేస్తుంది. సో చిత్తూరు ప్రజలకి త్రాగునీరు కావచ్చు, నీరు కావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటి కోసం ముందే కట్టమంచి చెరువు కావచ్చు, అలాగే ఇరువారం చెరువు కావచ్చు, వాటన్నిటిని కూడా మేము పూడికలు తీస్తున్నాం చెరువుల్లో. సో నీటి సమస్య కంప్లీట్గా క్లియర్ చేసేసాం. అలాగే రోడ్స్ టౌన్లో ఎక్కడైనా చూస్తే మున్సిపల్లో ఈరోజు దాదాపు 153 పనులు కాలువలు రోడ్ చేయడం జరిగింది. అలాగే బోర్వెల్స్ వాటర్ లేకపోతే కూడా 40 బోర్వెల్ వేయడం జరిగింది. వచ్చే ఎన్నికల సందర్భంగా ఆనాటికి కంప్లీట్గా చిత్తూరులో ఒక మోడర్న్ నగరంగా, మోడర్న్ నియోజకవర్గంగా నేను తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తానంటూ కూడా గురజాల జగన్మోహన్ నాయుడు గారు చెప్తున్నారు. అదేవిధంగానే మహానాడుకు సంబంధించి ఇక్కడ నుంచి ఏ నియోజకవర్గం నుంచి లేని విధంగా దాదాపుగా 10-15 వేల నుంచి 20,000 మంది వరకు కూడా ఇక్కడ ప్రజలు నుంచి తీసుకెళ్ళి అక్కడ ఒక పండుగ వాతావరణంలో ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించబోతున్నట్టు కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగార్జునతో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, చిత్తూరు.